అనకాపల్లి జిల్లా రైలు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. యలమంచిల వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అగ్ని కీలల్లో చిక్కుకొని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. B1 బోగీలో తొలుత మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మంటల్లో చిక్కుకొని చనిపోయిన ప్రయాణికుడు విజయవాడ వాసిగా అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుని క్లూస్ ను సేకరిస్తోంది. టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపుకు వెళుతూ ఉన్న పలు రైళ్లను అధికారులు నిలిపేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్ లో ఉండుంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందడం జరిగింది. సజీవ దహనమయ్యారు. తను బెర్త్ ఏదైతే ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే అనకాపల్లి జిల్లా యలమంచిల వద్ద జరిగిన రైలు ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు DRM మోహిత్ సోనాకియా. ఘటనలో మరణించిన సుందరం కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. 2 బోగీల్లోనే మంటలు వ్యాపించాయని ఫోరెన్సిక్ బృందం అన్ని వివరాలు సేకరిస్తోందన్నారు. ప్రమాదానికి గల కారణం త్వరలోనే తెలుస్తుందన్నారు DRM. However, the fire soon engulfed the coaches, so they separated the unaffected coaches from the main train, and so that only 2 coaches were ultimately affected, and in which the forensic team later on came and investigated, and we found unfortunately one deceased inside coach B1, Chandrasekhar Sundar, who was identified by their family. And railways have announced an ex gratia help of rupees 5 lakhs to the kin of the deceased. ప్రమాదం తర్వాత యలమంచిలి స్టేషన్ నుంచి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. అయితే మంటల్లో కాలిపోయిన B1, M1, M2 బోగీలు మినహా మిగతా కోచ్లతో రైలు బయలుదేరింది. మరోవైపు యలమంచిలి వద్ద ప్రమాదంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్ల సర్వీసుల్లో జాప్యం ఉంది. పూరి, తిరుపతి, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 4 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లుగా రైల్వే శాఖ వెల్లడించింది. ఎర్నాకులం రైలు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్నారు. 2 కోచ్లు పూర్తిగా దగ్ధమైన ఘటనపై వైఎస్ జగన్ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్.